ఒక అంశంలో హాట్గా సాగుతుంటే మరొక వైపు హిందూపురం టార్గెట్గా పెద్దిరెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. అలాగే బాలకృష్ణ గారు పర్యటిస్తున్నారు. 1983 నుంచి హిందూపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. సో అలాంటి కంచుకోటలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాట్రిక్ కొట్టకుండా బాలయ్యకి బ్రేక్ వేద్దామని చెప్పి పెద్దిరెడ్డి వ్యూహాలు రచిస్తున్న వేళ ఇవన్నీ కూడా ఏపీ పాలిటిక్స్ని మరింత హీట్ ఎక్కేసినాయి. ఇదే ఇష్యూపై మనతో పాటుగా తెలకపల్లి రావు గారు మరింత విశ్లేషణాత్మక కథనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం రావు గారు. నమస్తే వర్మ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, అంబటి రాయుడు అనే అంశం అన్నది చాలా పెద్ద వైరల్ అవుతున్న నేపథ్యం. అసలు ఎందుకు అంబటి రాయుడు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు, వైసీపీలో ఇమ్మడిలాగా వెళ్ళిపోయాడా, లేకపోతే ఆయన అనుకున్న స్థానాన్ని వైసీపీ ఇవ్వలేకపోయింది, ఇవన్నీ చాలా అనుమానాలు వస్తున్నాయి. ఏం జరుగుంటుంది సార్? వాస్తవంగా తడబాటు ఉంది అక్కడ. ఇంకా అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు. ఊరికనే ఏం జరగదు కదా ఏదైనా కానీ. ఆయనతో పైగా ఆయన ఇదివరకు కూడా వస్తారంటాం, ఆగిపోవటం, ఆలస్యం, ఇది ఒకటి ఉంది. అది అయిన తర్వాత వచ్చి 10 రోజుల్లోనే మళ్ళీ తప్పుకున్నా అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక వివరణ ఇవ్వటం, ఇవన్నీ వీటి వెనక ఏం లాజిక్ లేకుండా యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి అనుకుంటే చాలా పొరపాటు. ఒకటి, వైఎస్ఆర్ పార్టీ నాయకులను తీసుకోవడము, అభ్యర్థుల ఎంపిక, లేకపోతే వాళ్ళకి అవకాశాల కల్పన, వీటిలో సాగుతున్నటువంటి ఒక అవ్యవస్థను, ఒక గందరగోళాన్ని మటుకి తప్పకుండా సూచిస్తున్నాయి. అంబటి రాయుడు సరే, ఒకటి వాళ్ళు సెలబ్రిటీస్ కావాలి మనకు అనే ఒక ఇది కూడా ఉంది వాళ్ళకు. అక్కడ పవన్ కళ్యాణ్ లాంటి ఒక క్యారెక్టర్, పవర్ స్టార్ అక్కడ ఉన్నాడు, ఎన్నికల్లో చాలా ప్రభావం ఉంటుంది. సరే, బాలకృష్ణ ఎలాగో ఉన్నాడు, ఇంకా ఒకరిద్దరు మద్దతుదారులు ఉండొచ్చు. కాబట్టి ఏదో ఒక లెవెల్లో మనకు సెలబ్రిటీస్ కావాలని, ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఆలీ అయినా, వివి వినాయక్ అయినా, పోత్ అని, కృష్ణ మురళి అయినా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఆ విధంగానే తెచ్చుకున్నారు. కానీ అంబటి రాయుడు విషయానికి వస్తే డిఫరెంట్. యాక్చువల్గా ఇప్పుడు అంతకుముందు అజారుద్దీన్ వచ్చాడు, ఆయన స్టేచర్, ఆయన విషయం కూడా వేరు. ఇండియన్ టీం కెప్టెన్, అదంతా కాంగ్రెస్లో చేరాడు, అది యూపీలో గెలిచాడు, మొన్నే కదా హైదరాబాద్లో ఓడిపోయింది. అవును. సో ఇక్కడ అంబటి రాయుడిని ఆలస్యంగా తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఒకటి, ఆయన ఖచ్చితంగా టికెట్ విషయంలో ప్రాబ్లం వచ్చింది. ఆయన గుంటూరులో పోటీ చేయాలనుకున్నాడు. గుంటూరులో పోటీ చేయాలనుకుంటే వీళ్ళు మచిలీపట్నం బందరు పార్లమెంట్ సీట్ సజెస్ట్ చేశారట. అది సోషల్ కాంపోజిషన్ రీత్యా కూడా కాపులు ఎక్కువగా ఉండేది. అది కూడా ఆయన గుంటూరు ఎక్స్పెక్ట్ చేశాడు. గుంటూరు ఆయనకి ఈగిపోగా ఉన్నాయను ఎట్లాగో మారుస్తా అంటే, ఇప్పుడు ఆయన్ని పిలిచి ఇక్కడ చేయమని కృష్ణదేవరాయలు అనుకుంటాం. అంటే ఇష్టం లేని లావు కృష్ణదేవరాయలేమో ఇక్కడ చేయమని అడిగి ఆయన దాదాపు బయటపడిపోయాడు. అంటే నేను ఒప్పుకోను, నాకు నరసరావుపేట ఇస్తే నేను చేస్తాను, లేకపోతే నాకు కుదరదు అన్న పద్ధతిలో చెప్పేశాడు. అంటే ఇక్కడ డబుల్ బామీ అంటారే, 2 దెబ్బల్లాగా ఉంది ఇక్కడ పరిస్థితి. గుంటూరుకు అభ్యర్థి సెట్ కాలేదు, వాళ్ళు కోరి తెచ్చుకున్నటువంటి సెలబ్రిటీని వాళ్ళేం ఒప్పించింది లేదు. బందర్లో గ్యాప్ అలాగే మిగిలిపోయింది. బందర్లో బాలచౌరెల్లి వేరే పార్టీలో చేస్తాడేమో అని ఆ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఏమనాలి, మేనేజ్మెంట్ మిస్మేనేజ్మెంట్ అనండి, లేకపోతే ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్ అనండి, అది స్పష్టంగా అర్థమవుతుంది. సరే, రాయుడు అందుకే మానేశాడా అంటే దానికి ఒక చిన్న కారణం కనిపెట్టాడు. ఇప్పుడు ముంబై ఎమిరేట్స్, ముంబై ఇండియన్స్ వీళ్ళ తరఫు నేను దుబాయ్లో ఆడుతున్నాను, దుబాయ్లో ఆడటం కోసం వెళ్ళాలి అంటే ఏ పార్టీతో సంబంధం ఉండకూడదు, కాబట్టి నేను రాజీనామా చేశాను. అంటే వైసీపీ నుంచి కూడా దీని మీద పెద్దగా స్పందన వచ్చిన నేపథ్యం లేకపోవడం. సో అదే ఆ ఎమిరేట్స్కి ఈయన ఆడుతున్నారు, సో ఆయన బిజీగా ఉన్నారు, ఆయన షెడ్యూల్ సెట్. ఇందులో రాజకీయ నైతిక సమస్యలు చాలా వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు ఎమిరేట్స్కు ఆడడానికి తన రాజకీయ హోదా అడ్డమవుతుంది అనుకొని మానేశాడు అంటే, ఇప్పుడు ఇచ్చిన వివరణ ఫేక్ అనుకోవాలా? అంటే టెంపరీగా ఏదో ఆ టోపీ తీసి పక్కన పెట్టి మళ్ళీ రేపు వచ్చి నేను, అంటే దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత నేను మళ్ళీ వైసీపీలో చేరతానని అంబటి రాయుడు చెప్తున్నాడా? అవును. కాబట్టి ఇంకోటి, మీరు ఇక్కడికి వచ్చి చేరే ముందు 10 రోజుల్లోనే ఈ పరిస్థితి వస్తుందని మీకు తెలియదా? కాబట్టి ఇక్కడ అన్ఆన్సర్డ్ క్వశ్చన్, సమాధానం లేని ప్రశ్నలు చాలా చాలా ఉన్నాయి. ఇది అందుకనే ఇది ఏదో రాజకీయమైన సమ్ కైండ్ ఆఫ్ బంగ్లింగ్ ఏదో జరిగింది, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. రెండవది, ఆయన ఆస్పిరేషన్స్ ఏవో నెరవేరలేదనేది మనకు అర్థమవుతుంది. రాయుడు సంగతి పక్కన పెట్టి వైసీపీ కోణంలో చూస్తే, మరి ఆయన పిలిచేటప్పుడు ఆయన ఏమనుకుంటాడు, మనం ఏం చేయగలుగుతాము అని కనీసంగా ఒక హోంవర్క్ లేకుండా పిలిచారా? అంటే అదుర్దాగా మా దగ్గరికి వచ్చారని ఏవో ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నించి భంగపాటుకు గురైనట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఇంకా దాంతో డకౌట్ అయిపోయాడు, గ్రౌండ్లోకి రాకుండానే వెనక్కు తిరిగాడు అని ఇవన్నీ చంద్రబాబు నాయుడు తిరువురు సభకు కొంచెం మేత సమకూర్చినట్టుగా అయిందంతే. సరే, ఏంటి ఆలీ వివి వినాయక్ వల్ల వైసీపీకి ఏమైనా
పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళు ప్రభావితం చేయగలరు. ఎందుకంటే ఒక నియోజకవర్గం ఒక ప్రాంతమో ఏదో గెలుస్తాం సీట్ అన్నది కాదు. ఇలాంటి సినీ నటులు కొద్ది సెలబ్రిటీలని మనం పొలిటికల్గా రంగంలోకి దింపామంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పక్క నియోజకవర్గాల మీద కూడా ఉండగలగాలి. అలా అయితేనే ఆ పార్టీకి బెనిఫిట్ అవుతుంది. సో ఆ పరిస్థితి ఉందా? వర్మ అలీ విషయం కూడా చూడు నువ్వు. ఆయన ఎంతకాలం నుంచి అడ్డు పెట్టుకున్నారు. అంతకుముందు ఆయన అక్కడ ఇక్కడ ఎలా తిరిగాడా, వచ్చిన తర్వాత కూడా ఫిలిం సొసైటీ దానికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషనా లేకపోతే నామినేషనా సలహాదారా, ఇది చాలా చాలా తికమక అయింది వాస్తవానికి. ఆయనకు తగింది ఏమి ఇవ్వలేదన్న అభిప్రాయం కూడా వచ్చింది. ఆయనేమో నాకు ఇదే చాలు సంతోషం అని ఆయన చెప్పాడు. ఇవన్నీ చూసినప్పుడు ఒకటేమో మైనారిటీ నిలబెట్టాలి సినిమా నటుడుగా అన్నది ఈ మధ్య సభల్లో కూడా ఆయన ఉపయోగిస్తున్నారు. సాధికార యాత్రల్లో తప్పకుండా ఆయన ఎక్కడన్నా వాళ్ళు నిలబెట్టి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఓవర్ హెల్మింగ్గా ఇప్పుడు పవర్ స్టార్లు మెగాస్టార్లు లేకపోతే